హాయ్ అండి. డెలివరీ టైం దగ్గర పడుతుందని తెలిసినప్పటి నుండి నాకైతే మొదటగా వచ్చిన ఆలోచన హాస్పిటల్ బ్యాగ్ రెడీ ఉందా అని. అందుకే ఈరోజు నేను నా హాస్పిటల్ బ్యాగ్ ని రెడీ చేసుకుంటున్నాను. అందులో ఏమేమి పెట్టుకుంటున్నానో అవన్నీ మీకు చూపించబోతున్నాను. నాకు హెల్ప్ చేయడానికి మా హస్బెండ్, మా నానమ్మ, మా సోనుగాడు ముగ్గురు ఉన్నారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గా నేను తీసుకున్న ఐటమ్ ఏంటి అంటే బేబీ మ్యాట్రెస్ విత్ మస్కిటో నెట్. ట్విన్ బేబీస్ కాబట్టి కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. అందుకే నేను సాఫ్ట్ గా సేఫ్ గా ఉండేది సెలెక్ట్ చేసుకున్నా. మస్కిటో నెట్ ఉండడం వల్ల బేబీస్ కి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్పెషలీ హాస్పిటల్లో కానీ ఇంటికి వచ్చాక కానీ యూజ్ అవుతుంది. నిజం చెప్పాలి అంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ కోసం కూడా ఇలాంటి ఐటమ్స్ చాలా హెల్ప్ అవుతాయి. బేబీస్ సేఫ్ గా ఉంటున్నారని ఫీల్ అవుతాం కదా. నా ట్విన్ బేబీస్ కోసం నేనైతే ఇవి రెండు పర్చేస్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవి నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. బ్యాగ్ లో ఇవే ఫస్ట్ ఎందుకు పెట్టేస్తున్నా అంటే ఇవి లాస్ట్ లో యూజ్ అవుతాయి కాబట్టి. సో ఫస్ట్ యూజ్ అయ్యేటివైతే పైన పెట్టుకోవాలని అయితే అనుకుని ఇవి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్ కమ్ క్యారీ బ్యాగ్. ఇది చాలా యూస్ఫుల్ అని నాకు అనిపించింది. ఎందుకంటే బేబీని ఈజీగా క్యారీ చేసుకోవడానికి, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను ఈ రెండు ఐటమ్స్ మ్యాట్రిస్ అండ్ స్లీపింగ్ బ్యాగ్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నా. కొంచెం టైం తీసుకొని రివ్యూస్ చూసి సెలెక్ట్ చేశాను. సో నా ప్రెగ్నెన్సీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ట్విన్స్ ప్రెగ్నెన్సీ కాబట్టి. సో మెల్లగా రీసెర్చ్ చేస్తే క్లారిటీ వస్తుంది. మీరు కూడా కొనుక్కునే ముందు 100 సార్లు ఆలోచించి క్వాలిటీ, సాఫ్ట్నెస్, రివ్యూస్ అన్ని చూడండి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బేబీస్ కి కంఫర్టబుల్ గా ఉండాలి అన్ని ఐటమ్స్. వీటితోటి నా బ్యాగ్ ఫిల్ అయిపోయేటట్టు ఉంది. ఎందుకంటే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి పెట్టుకోవడానికి. సో ఇవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా పెట్టుకోవాలి, తప్పదు. తర్వాత నేను ప్యాక్ చేసుకున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ బేబీ ప్యాంపర్స్. అవే డిస్పోజబుల్ డైపర్స్. హాస్పిటల్లో మోస్ట్లీ డిస్పోజబుల్ డైపర్స్ యూజ్ చేయడం ఈజీ. ఎందుకంటే అక్కడ వాష్ చేసి యూజ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత మన బాడీకి రెస్ట్ కావాలి కాబట్టి సింపుల్ గా మేనేజ్ అవ్వడానికి డిస్పోజబుల్ ప్యాంపర్స్ చాలా హెల్ప్ అవుతాయి. కానీ నేను కొన్ని రీయూజబుల్ డైపర్స్ కూడా తీసుకెళ్తున్నాను. ఎందుకంటే లాంగ్ రన్ లో అవి ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి. బేబీ స్కిన్ కి కూడా కొంచెం బెటర్ అని అంటారు. కానీ హాస్పిటల్ స్టేలో మాత్రం కన్వీనియన్స్ కోసం డిస్పోజబుల్ ఎక్కువ యూజ్ చేస్తా. తర్వాత ఇంటికి వచ్చాక రీయూజబుల్ ట్రై చేయాలని ప్లాన్ చేశాను. సో ఇలా నేను కొన్ని ఐటమ్స్ మిక్స్ చేసి ప్యాక్ చేసుకున్నా. కంఫర్ట్ ప్లస్ కన్వీనియన్స్ రెండు బ్యాలెన్స్ చేయాలి అని ట్రై చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే నేను డిస్పోజబుల్ డైపర్స్ కొంచెం ఎక్కువగానే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే నాకు ట్విన్ బేబీస్ కాబట్టి ఇద్దరికి ఒకేసారి అవసరం పడుతుంది. ఒక్క బేబీకి ఎంత అవసరం ఉంటుందో ఇద్దరికి డబుల్ అవుతుంది కదా. అందుకే ముందుగానే కొంచెం ఎక్కువ రెడీ చేసి పెట్టుకున్నా. హాస్పిటల్లో ఉండే టైంలో ఏమైనా తగ్గిపోతే ఇబ్బంది పడకూడదని ఇలా ప్లాన్ చేసుకున్నాను. మరియు ఆ టైంలో బయటకు వెళ్లి కొనడం అంత సులభం కూడా కాదు. అందుకే సేఫ్ సైడ్ కోసం ముందే అన్ని రెడీగా పెట్టుకోవడం బెటర్ అనిపించింది. తర్వాత నేను తీసుకున్నది బేబీ టవల్స్. ఇవి చాలా అవసరం అయ్యే ఐటమ్ అని అనిపించింది. అందుకే కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నా. ఎక్కువగానే అంటే ఒక 2 తీసుకున్నా అంతే. బేబీస్ కి స్నానం చేయించిన తర్వాత గానీ, శుభ్రం చేసినప్పుడు గానీ ఎప్పుడు టవల్ అవసరం పడుతుంది కదా. ట్విన్ బేబీస్ కాబట్టి ఒకటి సరిపోదు. సో 2 తీసుకున్నా. అది కూడా సాఫ్ట్ గా బేబీ స్కిన్ కి మృదువుగా ఉండే టవల్సే తీసుకున్నాను. ఇంకా బేబీ కోసం నేను కొన్ని హిమాలయ ప్రొడక్ట్స్ కూడా తీసుకున్నాను. అందులో ఉన్నవన్నీ ఒకేసారి అవసరం ఉండదు కాబట్టి కొన్నింటిని మాత్రమే వేరే చిన్న బ్యాగ్ లో పెట్టుకుంటున్నా. ఎందుకంటే హాస్పిటల్లో మొదటి రోజులు అన్ని వాడాల్సిన అవసరం ఉండదు కదా. అవసరమైనవి మాత్రమే దగ్గరలో ఉంటే చాలా అనిపించింది. అందులో బేబీ సోప్, ర్యాష్ క్రీమ్, పౌడర్, మసాజ్ ఆయిల్ లాంటి కొన్ని బేసిక్ ఐటమ్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇవి డైలీ అవసరం అయ్యే వాటివి కాబట్టి సపరేట్ గా పెట్టుకుంటే సులభంగా తీసుకోవచ్చు అనిపించింది. మిగతాయి తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాడుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాను. తర్వాత బేబీస్ కోసం నేను కాటన్ డ్రెస్సులు తీసుకున్నాను. ఇద్దరు బేబీస్ కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి కాటన్ క్లాత్ బెస్ట్ అనిపించింది. బేబీస్ కి కంఫర్ట్ గా ఉండాలి, చెమట పట్టకుండా ఉండాలి కాబట్టి లైట్ గా సాఫ్ట్ గా ఉండే వాటిని ఎంచుకున్నాను. బేబీస్ కి చాలా సార్లు మార్చాల్సి వస్తుంది కదా. చిన్న చిన్న కారణాలకు కూడా డ్రెస్సులు మార్చాల్సి ఉంటుంది. అందుకే సేఫ్ సైడ్ కోసం కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నా. ఇంకా మిటెన్స్, బూటీస్ కూడా తీసుకున్నాను. బేబీస్ చేతులతో ముఖం గీసుకోకుండా ఉండడానికి మిటెన్స్ చాలా ఉపయోగపడతాయి. బూటీస్ వేసుకుంటే వాళ్ళు కంఫర్ట్ గా కూడా ఉంటారు. ఇంకా 2 క్యాప్స్ కూడా పెట్టుకున్నాను. హాస్పిటల్లో ఏసీ ఉండొచ్చు కాబట్టి బేబీస్ కి తల కవర్ ఉండడానికి ఉపయోగపడుతుంది అనిపించింది.
అలాగే నాప్కిన్స్ కూడా కొన్నింటిని పెట్టుకున్నాను. బేబీస్ కి తరచుగా అవసరం అవుతాయి కాబట్టి అవి చాలా హెల్ప్ అవుతాయి. క్లీనింగ్ కి గానీ చిన్న 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 పనులకు కానీ ఉపయోగపడతాయి. బేబీస్ కోసం నేను మోస్ట్లీ కాటన్ క్లాత్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా, ఎందుకంటే న్యూ బార్న్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. కాటన్ మెటీరియల్ సాఫ్ట్ గా ఉంటుంది, స్వెట్ అబ్జార్బ్ చేస్తుంది, బేబీకి కంఫర్ట్ గా ఉంటుంది. అందుకే 4 to 5 సెట్స్ కాదు, కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకెళ్తున్నా. ఇంకా నాపీస్ విషయంలో న్యూ బార్న్ బేబీస్ కి ఫ్రీక్వెంట్ గా డైపర్ చేంజ్ చేయాలి. ఫస్ట్ డేస్ లో ఆల్మోస్ట్ ప్రతి కొన్ని గంటలకి చేంజ్ అవసరం పడుతుంది. అందుకే సేఫ్ సైడ్ కి ఎక్కువ నాపీసే తీసుకెళ్తున్నా. ఇంకా నేను 2 ర్యాపర్స్ కూడా తీసుకున్నాను. ఇవి చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసాయి, ఎందుకంటే వాటి మీద లవ్ యూ మామ్, లవ్ యూ డాడ్ అని అయితే క్యూట్ గా రాసి ఉంది. చూసినప్పుడే చాలా ఫీలింగ్ వచ్చింది. మన బేబీస్ కోసం ఇలాంటివి తీసుకుంటుంటే ఇంకా ఆ ఆనందమే వేరుంటుంది కదా. ఇవి కూడా నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను. చాలా క్యూట్ గా సాఫ్ట్ గా ఉన్నాయి. బేబీస్ ని కవర్ చేయడానికి, కంఫర్ట్ గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనిపించింది. ప్రత్యేకంగా మొదటి రోజుల్లో ఇలాంటి సాఫ్ట్ ర్యాపర్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతాయి. అలాగే ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా క్యూట్ గా ఉంటాయి అనిపించింది. అన్ని వస్తువులు నాకు ఎక్కువగా నచ్చింది అయితే ఇవే అన్నమాట. తర్వాత నేను ఒక బ్లాంకెట్ కూడా పెట్టుకుంటున్నాను, బేబీస్ కి కంఫర్ట్ గా వేడిగా ఉండడానికి. ఇది చాలా అవసరం అనిపించింది. హాస్పిటల్లో ఏసీ ఉండొచ్చు కాబట్టి బేబీస్ కి చల్లగా కాకుండా కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా డైలీ వాడుకోవచ్చు కాబట్టి తీసుకున్నా. ఇంకా ముఖ్యంగా మనం అస్సలు మర్చిపోవద్దు అనేది రిపోర్ట్స్. అందుకే నేను నా అన్ని మెడిసిన్ రిపోర్ట్స్ కూడా సేఫ్ గా బ్యాగ్ లో పెట్టుకుంటున్నాను. డాక్టర్ కి చూపించడానికి కానీ, హాస్పిటల్ అవసరం పడినప్పుడు కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి ప్రతి రిపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మనకి తెలిసిన విషయాలు అయినా డాక్టర్స్ కి పూర్తి హిస్టరీ ఉండాలి కాబట్టి అన్ని రిపోర్ట్స్ దగ్గరలో ఉండడం బెస్ట్. అందుకే నేను ఒక్కటి మిస్ కాకుండా అన్నింటిని ఒకటే ఫైల్లో పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను. మీరు కూడా దీనిని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా నానమ్మ ఏం చెప్తుందంటే, వాళ్ళ కాలంలో ఇవన్నీ డిస్పోజబుల్ డైపర్స్ లాంటి రెడీమేడ్ ఐటమ్స్ ఏమీ ఉండేవి కావంట. అప్పట్లో బేబీస్ కి పూర్తిగా బట్టలే వాడేవారు. పాత సాఫ్ట్ క్లాత్ ని కట్ చేసి డైపర్స్ లా వాడుకునేవారు అని అంటుంది. నేను కొన్ని డ్రై షీట్స్ కూడా తీసుకున్నాను. బెడ్ మీద యూరిన్ వంటి పడిన లోపలికి పోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. బెడ్ పూర్తిగా తడవకుండా కాపాడుతుంది కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రొటెక్షన్ ఐటమ్స్ ఉంటే మనకు కూడా చాలా రిలీఫ్ గా ఉంటుంది. అంతే, బేబీస్ బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నా బ్యాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో ఒక 2 క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. బేబీస్ కోసం నేను థర్మామీటర్ అండ్ నెయిల్ కటర్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్నాను. ఫస్ట్ నేను ఏం పెట్టుకుంటున్నా అంటే ప్లేట్, గ్లాస్ అండ్ స్పూన్. సో ఇవి వినగానే నవ్వకండి, కానీ నిజంగానే ఇవి చాలా అవసరం అవుతాయి. హాస్పిటల్లో మనకి కంఫర్టబుల్ గా తినడానికి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా నేను ఒక కెటిల్ కూడా తీసుకున్నాను, హాట్ వాటర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏ టైంలో అయినా వేడి నీళ్లు కావాలనిపిస్తే మన దగ్గరే ఉంటే ఈజీగా ఉంటుంది కదా. తర్వాత ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటున్నాను, ఎప్పుడు నీళ్లు దగ్గరలో ఉండాలి కాబట్టి. ఇది కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా నా కోసం టవల్, బట్టలు కూడా తీసుకుంటున్నాను. ఇంకా నా కోసం సపరేట్ గా ఒక చిన్న బ్యాగ్ లో కొన్ని వస్తువులు కూడా పెట్టుకుంటున్నాను. అందులో బ్రష్, పేస్ట్, హ్యాండ్ వాష్, సోప్, ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ ఒకే చోట ఉంటే మనకి వెతకడం ఈజీ అవుతుంది అనిపించింది. ఇలా నా బ్యాగ్ కూడా నెమ్మదిగా రెడీ అవుతుంది. చిన్న చిన్న విషయాలు ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనకి టెన్షన్ తక్కువగా ఉంటుంది కదా. ఇంకా నేను నెత్తికి కట్టుకోవడానికి ఒక మఫ్లర్ కూడా తీసుకున్నాను. నిజం చెప్పాలంటే నేను కట్టుకుంటానో లేదో నాకే తెలియదు, కానీ పెద్దవాళ్ళు మాత్రం కంపల్సరీ కట్టుకోవాలి అంటారు కాబట్టి సేఫ్ సైడ్ కోసం తీసుకుంటున్నాను. డెలివరీ తర్వాత చల్లని గాలి తగలకుండా ఉండడానికి, తలనొప్పి రాకుండా ఉండడానికి ఇలా కట్టుకోవాలని చెప్తుంటారు. ఇంకా నేను స్టమక్ కి ఒక బెల్ట్ కూడా కొనుక్కున్నాను. ఇది డెలివరీ తర్వాత చాలా మందికి ఉపయోగపడుతుందని అయితే విన్నాను. డెలివరీ తర్వాత మన పొట్ట మళ్ళీ సపోర్ట్ కి రావడానికి, బాడీ కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఈ బెల్ట్ అయితే హెల్ప్ అవుతుందంట. అలాగే బ్యాక్ పైన పడి ప్రెషర్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని అయితే చెప్తారు. నేను దీన్ని ఆన్లైన్ లోనే కొనుక్కున్నాను. కొంచెం రివ్యూస్ చూసి కంఫర్ట్ గా ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. బెల్ట్ వెంటనే వాడాలా లేదా అనేది డాక్టర్ అయితే అడిగి వాడాలి. ఇంకా ఏమో చెప్పలేం కదా అనుకుని డైపర్స్ కూడా తీసుకున్నాను. అవసరం పడతాయేమో అనిపించి సేఫ్ సైడ్ కోసం పెట్టుకుంటున్నా. డెలివరీ తర్వాత మనకి ఎలా ఉంటుందో ముందే చెప్పలేం కాబట్టి ఇలాంటివి దగ్గరలో ఉంటే మనకి కంఫర్ట్ గా ఉంటుంది అనిపించింది. అలాగే శానిటరీ ప్యాడ్స్, మెటర్నిటీ ప్యాడ్స్ కూడా తీసుకున్నాను. డెలివరీ తర్వాత ఇవి చాలా అవసరం అవుతాయి కాబట్టి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం మంచిది అనిపించింది. వీడియో కొత్తగా మమ్మీ అవుతున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. నీ బ్యాగ్ ఎందుకు? నీకు డెలివరీ ఉందా ఏమన్నా? నాకు కూడా కావాలి కదా, అక్కడ ఉంటాయి కదా నేను.
అక్కడ ఉంటే వేరే బ్యాగ్ రెడీ చేసుకో. ఓకే బాయ్.